టమాటా చట్నీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సౌజన్య గారు వచ్చేసాయి ఐటమ్స్ అన్నీ కూడా. కొబ్బరి, చింతపండు, ఇదండి. సో హెల్దీ ఐటమ్స్. సౌజన్య గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ ఏం చేద్దామండి? స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, దాంట్లో ఆయిల్ వేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసాను. ఆయిల్ తీసుకొని ఓకే. సౌజన్య గారు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా ఫ్యామిలీ ఏంటి, చిన్న ఫ్యామిలీ అండి. ఇన్లాస్ అయితే ఎక్స్పైర్ అయిపోయారు. నేనైతే హోమ్ మేకర్, హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక అబ్బాయి ఉన్నాడు, బీటెక్ సెకండ్ ఇయర్. బాబు కూడా పెద్దవాడే కాబట్టి బీటెక్ సెకండ్ ఇయర్ అన్నారు కాబట్టి మీకు మాక్సిమం మంచిగా ఫ్రీ టైం అది ఉంటుంది కదా ఇంట్లో. ఏం చేస్తూ ఉంటారు ఫ్రీ టైంలో? కామన్ ఉమెన్ ఏం చేస్తుంది, ఇంటి పనులు, తర్వాత టైం దొరికితే రీల్స్ స్క్రోల్ చేయడం, మూవీస్ చూడడం, సీరియల్స్ చూడడం. ఓ, సో ట్రెండ్ కి తగ్గట్టు రీల్స్ చూస్తూ కూర్చుంటారు అనమాట. చేస్తూ కూడా ఉంటారా? ఓ, సో చూడడమే కాదు చేస్తూ కూడా ఉంటారు. ఓకే, ఆయిల్ వేడి అయిపోయిందండి. మనం ముందుగా కొంచెం పల్లీలు. ఓకే, అనుష గరిటె వేస్తారా? ఓకే. దీన్ని కొంచెం లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. అనుష గారు బౌల్ ఇస్తారా? మిక్సింగ్ బౌల్. ఓకే, ఇదిగోండి. ఓ, సో పల్లీలు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి సపరేట్. తర్వాత పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీరా, హెల్త్కి మంచిది, కొంచెం కరివేపాకు కూడా తీసుకుంటున్నాను. దీంట్లో ఒక ఫ్లేవర్ కోసం పచ్చిది వేరే వేసుకోవచ్చు, ఇట్లా ఫ్రై చేసుకొని కూడా తీసుకోవచ్చు, బాగుంటుంది. వెల్లుల్లి రెబ్బలు వేసారు. వెల్లుల్లి రెబ్బలు. సౌజన్య గారు అయితే రీల్స్ చూడడమే కాదు చేస్తూ కూడా ఉంటానని చెప్పారు కదా. ఏ కైండ్ ఆఫ్ రీల్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు మీరు? సాంగ్స్ పైన లిప్ సింక్ చేయడం అలా. ఓ, సాంగ్స్ కి మీరు పాడుతూ లిప్ సింక్ లాగా అలాంటి కైండ్ ఆఫ్ రీల్స్ చేస్తూ ఉంటారు ఎక్కువగా. ఓ, నైస్ అండి. ఓకే, సో నెక్స్ట్ అండి కొబ్బరి తురుము వేయించుకోవాలి కొద్దిగా. ఇది ఆప్షనల్, వేయించుకోవచ్చు, వేయించుకోకుండా పర్లేదు, డైరెక్ట్ వేసుకోవచ్చు. పచ్చిది కూడా బాగుంటుంది. కొబ్బరి తురుము కూడా జస్ట్ లైట్గా 30 సెకండ్స్ అంతే. 30 సెకండ్స్. బట్ కొబ్బరి మంచిది కాబట్టి వేసుకుంటే ఇంకా మంచిది, హెల్తీ ఫుడ్ అవుతుంది. ఇది పల్లీలు, పీనట్స్ వచ్చేసి ప్రోటీన్ ఉంటుంది, దీంట్లో కూడా ఫైబర్ ఉంటుంది, టొమాటోస్లో ఐరన్ ఉంటుంది. సో నెక్స్ట్ టొమాటోస్ తీసుకుంటాం, మన మెయిన్ ఇంగ్రీడియంట్. ఎస్, టొమాటో చట్నీకి టొమాటోస్. టొమాటోస్ని కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం అది ఏంటి వేగాలి అంటే, మెత్తపడాలి అంటే కొంచెం పైనుంచి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే. అయితే సౌజన్య గారు పాటలకి ఎక్కువగా చేస్తానని చెప్పారు కదా. సో మీకు అంటే ఇప్పటి వరకు మీరు చేసిన రీల్స్లలో ఇది చాలా బాగా వచ్చింది అని చెప్పి ఎక్కువ మంది చెప్తూ ఉంటారు కదా, ఎక్కువ మంది అప్లాస్ కమెంట్స్ చేస్తూ ఉంటారు కదా, అలా దేనికి బాగా వచ్చింది మీకు? అది షేక్ ఇట్ సాంగ్ ఉంది కదా, దానిపైన. ఓకే, దానికి ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఓకే, సో రీల్స్ చేయడమేనా, పాటలు కూడా పాడుతూ ఉంటారా ఏమన్నా? అంత సీన్ లేదండి. పాడితే అందరూ పాడితే పారిపోతారా? ఓకే, సో రీల్స్ వరకే టాలెంట్ ని పరిమితం చేశారన్నమాట. ఓకే, కొత్త ఎక్స్పెరిమెంట్స్ వద్దు. ఓహో, వంటల్లో చేస్తారా కొత్త ఎక్స్పెరిమెంట్స్? చేస్తాను కానీ ఫ్లాప్ చేసేస్తారు మా అబ్బాయి. ఓ, బాలేకపోతే ఇంకా అసలు అంటారు. టమాటోస్ కూడా ఫ్రై అయిపోయాయి. ఇన్ని అని ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం ఆయిల్ మిగిలిపోయింది, మనం దీంట్లో పోపు వేసుకోవచ్చు, అయిపోతుంది. ఆయిల్లోనే పోపు వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే కూడా బాగుంటుంది, అందుకే ఇంకొంచెం ఆయిల్ వేస్తున్నాను.
సో అదే ప్యాన్ లో చేసుకుంటున్నామండి. ప్యాన్ లో ఆయిల్ కూడా మనకి రెడీగా ఉంది. దీంట్లో జీలకర్ర, ఓకే ఫస్ట్ జీలకర్ర, ఆవాలు, నువ్వులు గరిటె. ఓకే ఫస్ట్ ఈ 3 వేసుకొని కొంచెం వేయించుకుంటున్నాం. ఓకే కొంచెం శనగపప్పు, శనగపప్పు. తెలంగాణలో శనగపప్పు అంట. సో శనగపప్పు ఆరు శనగపప్పు మీరేమంటారు? చెనేచా దాల్. చెనేచా దాల్. ఓకే రెండు కాదు. చెనేకా అంటే హిందీ వస్తుంది, చెనేచా అంటే మరాఠీ. ఓకే ఓకే శనగపప్పు కూడా వేసేసుకున్నాం. తర్వాత వచ్చేసి కరివేపాకు, ఎండుమిర్చి. ఓకే పోపు దినుసులు అన్ని వేసేసుకున్నాం కదా. వేసేసుకున్నాము. కొంచెం లైట్గా పసుపు, ఓకే 1/2 టీ స్పూన్ పసుపు అలా తీసుకొని కలుపుకోవాలి మొత్తం అంతా. ఓకే సౌజన్య గారు అయితే మరాఠీ మాట్లాడతారా? మాట్లాడతాను కదా మొత్తం. ఫుల్ ఏంటి అసలు మీరు జస్ట్ అలా విజిట్స్ కి వెళ్ళి హాలిడేస్ లో విజిట్స్ కి? లేదు, మా మదర్ టంగే మరాఠీ కదా. అవునా? మరి ఇందాక మీ మీ అత్తగారి ఊరు కాబట్టి అంటే అక్కడ రెసిపీస్ నేర్చుకున్నాను అని చెప్తున్నాను. ఇప్పుడు నా రెసిపీస్ ఇంట్రొడక్షన్ ఫ్రమ్ నాందేడ్ కదా, అక్కడ నుంచి. అచ్చా ఓకే. సో అంటే మీ మదర్ టంగే మరాఠీ. అరేవా, అసలు ఇందాక నుంచి తెలియదు నాకు, లేకపోతే ఈ పాటికి మొత్తం మరాఠీ నేర్చేసుకునేదాన్ని నేను. ఓకే సో ఇది అయిపోయింది కదండి. పోపు అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా చల్లారిపోయింది. దీంట్లో మనం ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. కొంచెం చింతపండు. ఇది ఆప్షనల్, ఎందుకంటే ఎసిడిటీ ఉన్న వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ టేస్ట్ కోసం వేస్తున్నాను, బాగుంటది. సౌజన్య గారు చింతపండుని క్యా బోల్తే మరాఠీ మే? చీంచ్. ఓకే ఫైన్. సో చీంచ్ కూడా వేసారు లాస్ట్ లో. చీంచ్ వేసారు. చించి వేసాను. ఓకే నెక్స్ట్ అది మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇక మిక్సీ పట్టుకోవడమేనా? మిక్సీ జార్ కావాలి కదా, ఇదిగోండి మిక్సీ. దీంట్లో పైనుంచి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మిక్సీలో. ఓకే ఇదిగోండి మిక్సీ జార్. ఓకే థ్యాంక్ యూ అండి. మిక్సీ పట్టేసుకొని వస్తానండి. ఓకే అండి. ఒకసారి చూపించండి. ఓకే సో ఇలాగా చక్కగా మనకి చట్నీ ఎలా అయితే ఉంటుందో అలా మొత్తం రెడీ అయిపోయిందండి. ఫైన్. సో ఇంకా నెక్స్ట్ సర్వ్ చేసుకోవడమేనా అండి? ఎస్ అండి, పోపు కూడా రెడీగా ఉంది కదా. ఓకే సౌజన్య గారు ఇంకా సర్వ్ చేసుకుందామా? చేసుకుందామండి. పైనుంచి గార్నిష్ చేసుకోవడానికి కొత్తిమీర. టమాటర్ చట్నీ రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. టమాటర్ చట్నీకి కావలసిన పదార్థాలు: నూనె, పల్లీలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చి కొబ్బరి తురుము, టమాటో ముక్కలు, ఉప్పు, ఆవాలు, నువ్వులు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కొత్తిమీర, చింతపండు. టమాటర్ చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో పల్లీలు వేసి వేయించి మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించి మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అదే పాన్ లో పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి వేయించి మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అదే విధంగా టమాటో ముక్కలు, ఉప్పు వేసి మగ్గించుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు పాన్ లో జీలకర్ర, ఆవాలు, నువ్వులు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, పసుపు వేసి వేయించుకొని
స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లార్చుకున్న టమాటోలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, ఉప్పు, కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి వేయించుకున్న పోపు, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే టమాటర్ చట్నీ రెడీ.